అండి వెరీ గుడ్ మార్నింగ్. నీట్ యూజీ 2024 సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు నీట్‌కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్‌గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో అదేవిధంగా మనకి పెయిడ్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. నీట్ 2024కి సంబంధించి అంటే మీకు ప్రాబబిలిటీ మీకు వచ్చిన ర్యాంక్ అండ్ మార్క్స్‌ని బట్టి ప్రాబబిలిటీ కూడా మేము ఇవ్వగలుగుతాము. అంటే అప్రాక్సిమేట్‌గా అనమాట. సో మీకు ఏ కాలేజ్‌లో సీట్ అసలు ఎంబీబీఎస్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదా? వస్తే ఎలాంటి కాలేజీలు రావచ్చు? ఇలాంటి ప్రాబబిలిటీ ఒకటి ఇస్తాము. తర్వాత ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, తెలంగాణ, ఏపీ స్టేట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఏ కేటగిరీ అండ్ బి అండ్ సి కేటగిరీ కౌన్సిలింగ్‌కి సంబంధించి నోటిఫికేషన్ వివరాలు, అదేవిధంగా మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టేంత వరకు కూడా మీకు గైడ్ చేస్తూ ఉంటాము. లేదా మీకు కావాలంటే ఫుల్ సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుందనమాట. సో దానికి సంబంధించి ఏదైనా మీకు ఇలాంటి పెయిడ్ సర్వీస్ కావాలంటే మీరు తప్పకుండా కింద నంబర్‌కి మెసేజ్ మాత్రం చేయండి వాట్సాప్‌లో. అండ్ కాల్స్ ఎవరు దయచేసి చేయకండి. ఎందుకనంటే చాలా కాల్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా చెప్పినవే చెప్పాల్సి వస్తుందనమాట. సో వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసిన డీటెయిల్సే మళ్ళీ ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు. సో దానివల్ల టైం అంతా కూడా కొంచెం వేస్ట్ అవుతుంది. దయచేసి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. లేదా మీరు వీడియో కింద డిస్క్రిప్షన్ కామెంట్స్‌లో కూడా మీరు రాయొచ్చు. మీ డౌట్స్ ఏమైనా ఉంటే దాంట్లో టైం చూసుకొని నేను డెఫినెట్‌గా మీకు రిప్లై చేస్తాను. ఓన్లీ పెయిడ్ మెంబర్స్ అయితే మీరు కాల్ చేయొచ్చనమాట. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, లేకపోతే గైడెన్స్ కోసం, లేకపోతే ఆఫీస్‌కి రావడం కోసం, సంథింగ్ ఎనీథింగ్. ఓకే. పెయిడ్ మెంబర్స్ మాత్రం కాల్ చేయండి దయచేసి. సో 4 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి అని చెప్పేసి మనకి ఈరోజు న్యూస్ ఉంది. మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాము ప్రీవియస్ వీడియోస్‌లో. తెలంగాణలో ఒక కొత్త 8 కొత్త ఎంబీబీఎస్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి. వాటి కోసం గవర్నమెంట్ ట్రై చేస్తుంది, స్టేట్ గవర్నమెంటు అనేసి ఒక 6 కాలేజెస్‌కి మనకి అప్రూవల్ ఆల్మోస్ట్ వచ్చినట్లే అని అనుకున్నాము మొన్న ప్రీవియస్ వీడియోలో. బట్ ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనంటే ఓన్లీ 4 కాలేజెస్‌కి మాత్రమే ఇప్పటివరకు కన్ఫర్మ్ అయింది అప్రూవల్. సో ఇంకా 4కి మేము మళ్ళీ ట్రై చేస్తామని చెప్పేసి కూడా వీళ్ళు అంటున్నారు. సో వాటి కోసం మళ్ళీ దరఖాస్తు చేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుందనమాట. సో తాజాగా 4 కాలేజెస్ అనుకున్నాం కదా! 4 ఏంటి అనంటే ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట వైద్య కళాశాలలో 50 సీట్లు. ఓకే. ఇక్కడ చూడండి ములుగు, నర్సంపేట, గద్వాలు, నారాయణపేట ఈ 4టికి ఎన్ఎంసీ అప్రూవల్ ఇవ్వడం జరిగిందనమాట. ఇంకొక 4 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని రిజెక్ట్ చేసింది. న్యూ మెడికల్ కాలేజెస్ అవైటింగ్ ఫర్ అప్రూవల్ అనమాట. యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్. సో ఈ 4 కాలేజెస్‌కి కూడా మళ్ళీ రీఅప్లై చేస్తామని చెప్పేసి మనకి స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది. సో ఇప్పుడు ఈ ములుగు, నరసంపేట, గద్వాలు, నారాయణపేటలో 50, 50, 50, 50 మొత్తం 200 సీట్స్ అయితే మనకి యాడ్ అవుతున్నాయి కొత్తగా. సో ఇంకొక ఈ 4 కూడా వచ్చినట్లయితే మేబీ అవి కూడా కలిసి ఇంకొక 200 సీట్స్ ఎక్స్ట్రాగా రావడం జరుగుతుందనమాట. సో అయితే ఇప్పటివరకు మనకి ప్రస్తుతం తెలంగాణలో 28 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటే దాంట్లో 3915 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. సో తాజాగా ఇంకొక 4 కాలేజెస్ అప్రూవల్ రావడం వల్ల దాంట్లో 50 చొప్పున ఈచ్ కాలేజ్‌లో మనకి 200 ఎంబీబీఎస్ సీట్లు పెరిగి మొత్తం 4115కి చేరాయన్నమాట. ఓకే. అదేవిధంగా మరో 4కి అప్రూవల్ వస్తే మేబీ అవి ఇంకొక 200 యాడ్ అవుతాయి. అప్పుడు 4315 అవ్వచ్చు. సో నెక్స్ట్ రాష్ట్రంలో ప్రైవేట్‌తో కలిపి మొత్తం 56 వైద్య కళాశాలల్లో 8515 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి అని చెప్పేసి మనకి స్టాటిస్టిక్స్ అయితే తెలుస్తున్నాయి. బట్ ఇవి ఎన్ని కాలేజీలు ఎగ్జాక్ట్‌గా ఎన్ని కాలేజెస్ మైనారిటీ, ప్రైవేటు, గవర్నమెంటు ఇలా టైప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్‌ని బట్టి మనకి ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి అండ్ వాటిలో ఆల్ ఇండియా కోటాకి ఎన్ని సీట్లు వెళ్తాయి, తర్వాత తెలంగాణ కౌన్సిలింగ్‌లో ఎన్ని ఉంటాయి, బి కేటగిరీ, సి కేటగిరీ, ఏ కేటగిరీ ఇలా కేటగిరీ వైస్ ఇవన్నీ కూడా మనము రాబోయే వీడియోస్‌లో డిస్కస్ చేద్దాము. అదేవిధంగా అసలు మొత్తం ఎంతమంది తెలంగాణలో క్వాలిఫై అయ్యారు అనేది కూడా మనకి ఒక నంబర్ ఉంది. 47,000 ప్లస్ ఉన్నారు. సో దాంట్లో తెలంగాణ కౌన్సిలింగ్‌కి ఎంతమంది రిజిస్టర్ చేసుకుంటారు, దాంట్లో నుంచి ఎంతమందికి సీట్ వస్తాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనము రాబోయే వీడియోస్‌లో మాట్లాడుకుందాము. కాబట్టి మీరు వీడియోని తప్పకుండా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ అందరికీ ఎంబీబీఎస్ రావాలని కోరుకుంటున్నాను.